సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రకరకాల వార్తలు, వీడియోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని మనం కని విని ఎరుగని వీడియోలు, ఫోటోలు చూసే అవకాశం లభిస్తోంది. ఎంతోమంది ఔత్సాహికులు తమ టాలెంట్తో ఎన్నో రకాల వీడియోలు తీస్తూ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదిస్తున్నారు. మరికొంతమంది వినూత్నమైన ప్రయోగాలు, కార్యక్రమాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మధ్యప్రదేశ్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తనకు భార్య కావాలంటూ వినూత్న ప్రచారంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తనకు భార్య కావాలంటూ ఒక హోర్డింగ్పై తన వివరాలు, ఫోటో పెట్టి ఆటోలో ఉంచాడు. తనకు వధువు కావాలని వినూత్న ప్రచారం మొదలుపెట్టాడు. ఆటో ఎక్కిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఈ హోర్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. మధ్యప్రదేశ్లోని దామెహ్లో ఈ విచిత్ర ఘటన అయితే చోటు చేసుకుంది. దీపేంద్ర రాథోడ్ తనకి ఇంకా పెళ్లి కాలేదని, ఒక మంచి వధువు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నానని ఇలా చెప్తున్నారు. భార్య కావాలి అంటూ తన పూర్తి వివరాలు హోర్డింగ్పై రాసి ఎలక్ట్రిక్ ఆటోకి ఏర్పాటు చేశాడు. తన పుట్టిన తేదీ, సమయం, బ్లడ్ గ్రూప్, ఎత్తు, విద్యార్హతలు, గోత్రం అన్ని వివరాలు ఈ హోర్డింగ్పై పేర్కొన్నాడు. నేటి సమాజంలో మహిళల కొరత వల్ల వధువు దొరకడం లేదని, తన తల్లిదండ్రులు నిత్యం ఏదో ఒక పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటున్నారని, అందుకే వధువును వెతకలేకపోతున్నారని వెల్లడించారు. ఈ మధ్యనే తాను మ్యారేజ్ గ్రూప్లో కూడా చేరానని, కానీ తనకు ఎలాంటి వధువు దొరకలేదని తెలిపాడు. తనకు వయసు దాటిపోతోందని, అందుకే ఆటోకు తన పూర్తి వివరాలతో హోర్డింగ్ పెట్టానని చెప్పుకొచ్చాడు. తనకు కుల, మత భేదాలు లేవని, వధువు పేదరికంలో ఉన్నా పర్వాలేదని, ఎవరైనా యువతులు పెళ్లి ప్రతిపాదనతో తనను సంప్రదించవచ్చని వెల్లడించాడు. తన జీవితంలోకి వచ్చే అమ్మాయిని సంతోషంగా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వధువు కావాలంటూ ఆటోకి హోర్డింగ్ పెట్టి మరీ ప్రచారం చేస్తున్న ఈ యువకుడిపై మీరేమనుకుంటున్నారో